సమావేశం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రపతినేని శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సతీమణి మేఘన, సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి, డుండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మన పార్టీ అధికారికంగా ప్రకటిస్తుందని హామీ ఇచ్చారు. తప్పులు చేసిన ముఖ్యమంత్రి మన్నించమని అడిగితే ఎవరూ మన్నించటానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు, మన పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు గారు సత్యమణి మేఘన గారు, జిల్లా ఆరోగ్య సంఘం అధ్యక్షులు సుబ్బు గారు, వేదిక మీద వివిధ హోదాల ఆశలైన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ ఆర్యవైశ్య సోదరులకి రక్షణ కూడా లేకుండా పోవటం, అదేవిధంగా అనేక మంది ఆర్యవైశ్య సోదరుల ఆస్తులు కూడా ఆక్రమించుకోవటం, దాడులు చేయటం, దాదాపు రాష్ట్రంలో 5 ఆర్యవైశ్య సోదరుల్ని చంపివేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. నేను కానీ జంగా కృష్ణమూర్తి గారు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల ఆస్తుల రక్షణకి కల్పించడం జరిగింది. ఎక్కడ కూడా వ్యాపారంలో కూడా జోక్యం చేసుకోలేదు. కానీ ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం, మన నియోజకవర్గంలో కూడా అనేక మంది ఆర్యవైశ్య సోదరుల ఆస్తులు కూడా గురజాల, దాచపల్లి, పిడుగురాళ్ళలో కూడా ఆస్తులు కూడా ధ్వంసం చేశారు, ఆక్రమించుకున్నారు. అందుకే నేను మీ అందరూ కూడా చెప్పేది, నేను లావు కృష్ణదేవరాయలు గారు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు గారు కానీ, అసెంబ్లీ అభ్యర్థిగా నేను కానీ మీ అందరి సమక్షంలో ఒకటే చెప్తున్నాం, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. మీ అందరి ఆశీస్సులతోని కృష్ణదేవరాయలు గారికి నాకు మంచి మెజారిటీ ఈ నియోజకవర్గంలో ఇవ్వండి. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యతని నేను, ఎంపీ గారు జంగా కృష్ణమూర్తి గారు తీసుకుంటామని చెప్పుకోవడం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మన మేనిఫెస్టోలో కూడా పెట్టారు, వాసవి కన్యకా పరమేశ్వరమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగానే మన ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా మనందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు మనం వచ్చిన తర్వాత ఎవరైతే ఆర్యవైశ్యులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటి చేతికోవడంలో కూడా ఇల్లు ఇస్తాం.